నమస్తే, నేను మీ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి. ఈరోజు ఈ టాపిక్ చెప్పాలన్నా కూడా అంత ఎనర్జీ రావట్లేదు. బికాస్ ఈ కాన్సెప్ట్ కొంచెం సెన్సిటివ్ కాన్సెప్ట్. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక విక్టిమ్ స్పృహ తప్పి పడిపోయినప్పుడు, ఎస్పెషల్లీ అబ్నార్మల్ పొజిషన్లో ఇలా తల ఏలాడేస్తూ కంప్లీట్గా బ్లడ్ వచ్చి లేదు మొహం చితికిపోయి ఇలా ఏలాడిపోయినప్పుడు మనం హెల్ప్ చేద్దామని అనుకుంటాం. ఇందులో డౌట్ ఏం లేదు, హెల్ప్ చేద్దాం అనుకుంటాం. కానీ ఆ హెల్ప్ చేసేదానికి ఒక విధానం ఉంటుంది. మనకి కంప్లీట్గా తెలుసుకొని రైట్ థింగ్ చేయాలి. తెలియకపోతే అఫ్కోర్స్ చేయాలని మనసుతో మనం చేసినప్పుడు ఆ పాపం మనకు అంటదు. కానీ అప్పుడప్పుడు మనం చేసే కొన్ని చర్యల వల్ల ఈవెన్ హెల్ప్ చేద్దామని అనుకున్నా కూడా పేషెంట్కి అది చాలా డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు అబ్నార్మల్ పొజిషన్లో స్పృహ తప్పి పడిపోయినప్పుడు మనం ఇలా పట్టుకొని పేషెంట్ని పరిగెడుతున్నాం చూసారా, అది చాలా తప్పు. బికాస్ ఈ తల ఒక 9 కేజీల బరువు ఉంటుంది. మనకి ఎప్పుడైతే మొహం మీద పెద్దగా దెబ్బ తగిలినా ఆర్ సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు లేదా క్రాష్ అయినప్పుడు మన ముందున్న ఆబ్జెక్ట్కి మన తల తగిలి ఆటోమేటిక్గా మొహం పగులుతుంది, దెన్ మెడ విరుగుతుంది. ఏ కైండ్ ఆఫ్ ఇంజరీ జరిగిందో మనకు తెలియదు. సో అలాంటప్పుడు స్పృహ తప్పినప్పుడు మనం ఇలా స్కూప్ చేసుకొని పేషెంట్ని ఇలా మనం పాటేసుకొని ఇలా పరిగెట్టడం, లేకపోతే చేతులు 2 ఒకరు పట్టుకుంటారు, కాళ్ళు 2 ఒకరు పట్టుకుంటారు, తలేమో వేలాడబెడుతుంటారు. సో ఇలాంటి సినారియోస్ చూస్తూ అది ఏం జరుగుతుందో తెలిసినప్పుడు నాకు చాలా టెన్షన్ వస్తుంది బేసిక్ అలాంటి థింగ్స్ చూసి. ఎందుకంటే ఈ 9 కేజీల బరువు మెడ విరిగినప్పుడు ఏవైతే బోన్స్ ఉంటాయో ఆ బోన్స్ విరిగినప్పుడు ఇంకా డైరెక్ట్ ఆ 9 కేజీల బరువు వెన్నెముక మీద పడుతుంది. వెన్నెముక ఇలా 9 కేజీలు ఎలాడేస్తే ఈ ఎముకలు ఇరిగాయి అనుకోండి, ఏం ప్రాబ్లం అవుతుంది? స్కిన్ స్ట్రెచ్ అవుతుంది, లోపల ఉన్న నరాలు లోపల ఉన్న రక్తనాళాలు స్ట్రెచ్ అవుతాయి, చిరుగుతాయి. అట్లాగే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన వెన్నుపూస. ఆ వెన్నుపూస ఫర్దర్గా డ్యామేజ్ అయ్యి జీవితాంతం 2 చేతులు 2 కాళ్ళు పడిపోతాయి. జీవితాంతం మనం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కొన్నిసార్లు మనం హామ్ చేస్తాం, తెలిసి కావచ్చు తెలియకపోవచ్చు. ఈ వీడియోతో మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అన్కాన్షియస్గా ఒక పేషెంట్ పడిపోయినప్పుడు వీలైనంత వరకు తలని వేలాడనీయకుండా, సింపుల్గా చెప్తున్నాను, నేను డెమో చేయలేను బట్ సింపుల్గా చెప్తున్నాను, భుజాలని పట్టుకొని తలని మీ చేతులతో పట్టుకొని ఇలా షిఫ్ట్ చేయడం వలన పేషెంట్ సేవ్ అవుతారు. లేదు అంటే ఏదైనా ఒక పెద్ద బోర్డు కానీ లేదు పెద్ద గుడ్డ కానీ అలాంటి పేషెంట్ కింద పెట్టి ఆ గుడ్డని లిఫ్ట్ చేయడం వలన ఎస్పెషల్లీ ఆ తల వేలాడకుండా ఆ గుడ్డలో ఉంటుంది. అట్లా పేషెంట్ని అలా షిఫ్ట్ చేయడం వలన పేషెంట్కి మీరు న్యాయం చేసేటట్టు. నేను లైవ్గా చూశాను ఒక బాయ్ని. సో అది కొంచెం కలిసివేసింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఖచ్చితంగా ఇది పాటించాలి. మీరు హెల్ప్ చేసేటప్పుడు ఎవరికైనా అన్కాన్షియస్ పేషెంట్ని హెల్ప్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.